శివస్వరూపం అంటే మనం ఏమనుకుంటామంటే ఇదో ఇలా ఉన్నాడు అనుకుంటాం. కాదు, అసలు శివుడంటే ఎవరో పోతన గారు చెప్పారు. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబుని యూర్పు రసన జలీషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కందులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము హాస్యపంచకం ఉపనిషదాహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యై స్వయం జ్యోతి అయి ఒప్పు ఆజ్యమగుచు అన్నారు. ఆయన అడుగు తీసి అడుగు వేస్తే కాలం, అగ్నిహోత్రమే ఆయన ముఖం. సర్వత్ర నిండిపోయినటువంటి ఆత్మ చైతన్యమే ఆయన ఆత్మ. సమస్తము నీలో ఉన్నాయి. కాబట్టి ఈశ్వర మీరు పుచ్చుకోవాలి హాలాహలం. ఎవరు పుచ్చుకుంటారు, ఎవరు రక్షిస్తారు? ఆయన ఏమన్నాడో తెలుసా అండి? బతిమాలాడు అమ్మవారి దగ్గరికి. ఎవడు బతిమాలుకుంటాడండి? లోకం కోసం విషం తాగుతానంటాడా ఎవడైనా? పార్వతీదేవి దగ్గరికి వెళ్ళన్నాడు. వీళ్ళందరూ మన పిల్లలు పార్వతి, ఎలా ఏడుస్తున్నారో చూడు. తల్లిదండ్రులం మనం ఉండగా పిల్లలు అలా బాధపడ్డామా? మీ అన్నయ్య సంతోషిస్తాడు, మీ పుట్టింటి వాళ్ళందరూ సంతోషిస్తారు, బావగారిని ఆదుకున్నానని నాకు తృప్తి ఉంటుంది, పుచ్చేసుకుంటాను పార్వతి. ఏమిటి విషయం? ఎవరి కోసం? లోకం కోసం పుచ్చేసుకుంటా అంటాడు.